నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో వాట్ ఈజ్ లక్కీ నెంబర్ సార్? డైరెక్ట్ క్వెషన్. అసలు ఏమిటి లక్కీ నెంబర్ అంటే ఏమిటి? దేన్ని లక్కీ నెంబర్‌గా తీసుకోవాలంటారు? లక్కీ నంబర్ అంటే చాలా మందికి వాళ్ళు తెలుసో తెలియకో 1-9లో ఏదో ఒక నంబర్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. అవును. అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధం ఉండదు గానీ ఒక నంబర్‌ని ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది యెస్. ఈ మధ్య కాలంలో న్యూమరాలజీ కొంచెం డెవలప్ అయిన తర్వాత డెస్టినీ నెంబర్‌ని లక్కీ నెంబర్‌గా ఫీల్ అవుతూ ఇప్పుడు ఉంటారు. మనకి ఎంఎస్ ధోని ఉన్నాడు చూడండి. అవును. ఎప్పుడు ఎక్కువ 7 నంబర్‌ని 7 ఇష్టపడతారు. ఆయన అవును. డేట్ ఆఫ్ బర్త్ 25 కాబట్టి 7ని ఇష్టపడతారు. హ్మ్. ఇప్పుడు కేసీఆర్ చూడండి ఎక్కువగా 6 నంబర్‌ని ఇష్టపడతారు. హ్మ్. మరి తెలంగాణను గనుక చూసుకుంటే తెలంగాణలలో జిల్లాస్ పరంగా చూసుకున్నా కూడా 33 జిల్లాలు ఉన్నాయండి. హ్మ్. హ్మ్. అంటే 3+3 6. 6. హ్మ్. మొన్న ఆయన ఏదో అపాయింట్మెంట్ వాళ్ళకు బీ ఫామ్ ఇచ్చేటప్పుడు కూడా 6. 51 మందికే బీ ఫామ్ ఇచ్చారంటే 51 నంబర్. ఓకే. అంటే 6 టోటల్. వచ్చేటట్లు చూసుకొని ఇచ్చారు. హ్మ్. హ్మ్. మళ్ళీ అపాయింట్మెంట్ అది బీ ఫామ్ ఇచ్చే రోజు కూడా 15వ తారీఖు ఇచ్చారు. ఓకే. అది కూడా 6. 6 అంటే ఆయనకు ఆ నంబర్ చాలా బాగా కలిసొచ్చింది. హ్మ్. హ్మ్. కాబట్టి 6 నంబర్ కలిసొచ్చింది. అలా ప్రతి ఒక్కరికి ఒక నంబర్. ఆ హ్మ్. నంబర్ అనేది వాళ్ళ మానసికంగా బలమైన నమ్మకం ఏమంటే, ఆ నంబర్‌లో నేను గనక వర్క్ చేస్తే ప్రకృతి గూడా సహాయం చేస్తుంది. బాగా కలిసొస్తుంది అనేది. అది హ్మ్. నిజమే అండి. మీ ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఒక లక్కీ నంబర్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ 100% చాలా బాగా కలిసొస్తుంది. ఓకే. అయితే కేసీఆర్ డేట్ ఆఫ్ బర్త్ 6వ నంబర్ కాదు. హ్మ్. ఎందుకు 6వ నంబర్‌ని సెలెక్ట్ చేసుకున్నారు? హ్మ్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 8 కానీ 6ను సెలెక్ట్ చేసుకున్నారాయన. హ్మ్. బర్త్ నంబర్ 8 డెస్టినీ 2 కాబట్టి 6ను సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. చాలా మంది వాళ్ళ బర్త్ నంబర్‌నే లక్కీ నంబర్ అనుకుంటున్నారండి. లక్కీ నంబర్ అలా చూసుకోకూడదు. హ్మ్. హ్మ్. కాబట్టి లక్కీ నంబర్ ఎలా చూసుకోవాలి? ఒకవేళ మీకు లక్కీ నంబర్ తెలిసినట్లయితే ఎక్కడెక్కడ వాడాలి అనేది కూడా తెలిసి ఉండాలి మనకి. అవును. అవును. కాబట్టి హ్మ్. చూడండి ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూద్దాం. 1/1/1995 డేట్ ఆఫ్ బర్త్‌కి లక్కీ నంబర్ మనం ఎలా చూడాలి? హ్మ్. చాలా మంది ఏమనుకుంటారంటే 1లో పుట్టారు కాబట్టి 1 3 సార్లు వచ్చింది కాబట్టి 1 లక్కీ నంబర్ అని అనుకుంటారు. హ్మ్. అసలు అలా చూడకూడదండి. ఓకే. మీరు లక్కీ నంబర్ చూసేటప్పటికి ముఖ్యంగా ఈ 1/1/95లో ముందుగా మీరు చూడాల్సింది డేట్, మంత్, ఇయర్ అంతా తీసుకోవాలి. మీ బర్త్ నంబర్ వస్తుంది, డెస్టినీ నంబర్ వస్తుంది. హ్మ్. ఈ హ్మ్. అబ్బాయికి బర్త్ నంబర్ మీరు చూడండి ఏమొస్తుంది? బర్త్ నంబర్ వచ్చేసి 1 రావడం జరుగుతుంది. హ్మ్. అవును. డెస్టినీ నంబర్ వచ్చేసి కూడాను మీరు చూడండి డెస్టినీ నంబర్ అంటే 1 + 1 2 ప్లస్ 1995 అంటే మనకు 24 రావడం జరుగుతుంది. హ్మ్. 24, 25, 26 2 + 6 అంటే డెస్టినీ నంబర్ 8 రావడం 8. జరుగుతుంది. ఓకే. అంటే బర్త్ +1 నంబర్ 9 1కి అన్నమాట. డెస్టినీ హ్మ్. నంబర్ 8కి ఏ నంబర్ లక్కీ నంబర్ హ్మ్. అనేది ఇక్కడ క్వెషన్ మార్క్ అండి. ఇక్కడే టెక్నిక్ ఉంది ఇక్కడ. ఓకే. చాలా మంది 1, 8 లక్కీ నంబర్ అని అనుకుంటారు. వెరీ వెరీ రాంగ్ ప్రాసెస్ అది. హ్మ్. 1 నంబర్‌కి 8 నంబర్ ప్యూర్ ఆపోజిట్ నంబర్. ఓకే. అట్లాంటప్పుడు 1ని మీరు లక్కీగా తీసుకోకూడదు. 8ని లక్కీగా తీసుకోకూడదు. రెండింటికి కాంబినేషన్ ఉండే నంబర్‌ని తీసుకోవాలి. హ్మ్. 1కి కలిసొచ్చే నంబర్ 5వ నంబర్ హ్మ్. ప్లస్ 8కి కలిసొచ్చే నంబర్ 5వ నంబర్. కాబట్టి హ్మ్. ఈ 1195లో పుట్టిన వ్యక్తులకి 5 నంబర్ అనేది చాలా లక్కీగా కలిసొస్తుంది. ఓకే. అలా ప్రతి ఒక్కరు మీ డేట్ ఆఫ్ బర్త్‌కి లక్కీ ఏంటి, అన్‌లక్కీ ఏంటి తెలుసుకోగలిగితే హ్మ్. మీ బర్త్ నంబర్‌కి లక్కీ అయి ఉండాలి. డెస్టినీకి కూడా లక్కీ ఇది బర్త్ నంబర్ అండి 1. హ్మ్. 1కి 5 లక్కీ ఫ్రెండ్. హ్మ్. 8కి 5 చాలా లక్కీ. కాబట్టి ఇద్దరికి బర్త్‌కి, డెస్టినీకి లక్కీ ఉండే నంబర్ ఏంటో చూసుకోవాలి. ఓకే. అప్పుడు మీ లక్కీ నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఇలా లక్కీ నంబర్ సెలక్షన్ చేసే విధానం. హ్మ్. అయితే లక్కీ నంబర్ మనం ఎక్కడెక్కడ వాడాలి? హ్మ్. హ్మ్. ఇది చెప్పేసేయండి సార్. అంటే ఎలా అంటే 1కి ఇప్పుడు మీరు 8కి చెప్పారు కదా! అలా 1కి 9కి, 1కి 6కి అలా చెప్పండి. క్యాచీగా ఉంటుంది కదా! అంటే 1 కాంబినేషన్‌లోకి 6 ఎలా ఉంటుంది? హ్మ్. హ్మ్. అది కంపాటిబిలిటీ అని అంటారండి. ఓకే. అంటే మీరు అడిగిందంటే ఏ నంబర్‌కి ఏ నంబర్ లక్కీగా లక్కీగా ఉంటుంది. యెస్. ఉంటుంది. యెస్. యెస్. హ్మ్. యెస్. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి 1 నంబర్‌కి ఇప్పుడు 1కి మీరు 5 అని చెప్పారు కదా! సో 2కి ఏది? అలా. చూడండి హ్మ్. 1 నంబర్‌కి ఓన్లీ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఇక్కడ 5 అనేది రావడం జరిగి ఉంటుంది. కానీ మిగతా నంబర్స్ కూడా చూసుకోవాలి మనం. 2 హ్మ్. నంబర్‌కి మీరు చూడండి 2 నంబర్‌కి కూడా ఈ 1 నంబర్ కలిసొస్తుంది, 2 నంబర్ కలిసొస్తుంది, 3 నంబర్ కలిసొస్తుంది, 6 కూడా కలిసొస్తుంది. ఓకే. 3 నంబర్‌కి వచ్చేసి మెయిన్‌గా
3 చాలా బాగా కలిసి వస్తుంది. ప్లస్ 1, 5 కూడా కలిసి వస్తుంది. కానీ 3కు మెయిన్‌గా కలిసి రాంది 6 నంబర్ కలిసి రాదు. 3 వాళ్ళకి 6 ఎట్టి పరిస్థితుల్లో కలిసి రాదు. 1 వాళ్ళకి 8 కలిసి రాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఓకే. కాబట్టి అలా చూసుకోండి. లక్కీ నంబర్స్ అనేది మీ బర్త్ నంబరు, డెస్టినీ నంబర్ ఆధారంగా చూడండి. అదే విధంగా 4 వాళ్ళకి లక్కీ నంబర్ ఏంటి అనేది అడుగుతారు చాలా మంది. 4లో ఎవరైతే ఉన్నారో 4 వాళ్ళకి 7 ఫస్ట్ లక్కీ నంబర్ అండి. ఓకే. 7 తర్వాత 6 ఇవి 2 లక్కీ నంబర్సే. హ్మ్. హ్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాహుకి కేతు చాలా ఇంపార్టెంట్. 5కి 5 చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అదే విధంగా 1, 6 లక్కీ నంబర్స్. 5కి 6కి వచ్చేసి మనకు ముఖ్యంగా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 6 నంబర్ లగ్జరీ కాబట్టి 6 నంబర్ మనీకి సంబంధించింది కాబట్టి 6 నంబర్ అనేది ముఖ్యంగా 6కి బాగా కలిసి వస్తుంది. 5 వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. ఓకే. 7 నంబర్ అనేది మనం చెప్పుకున్నాం. 7కి కేతువుకి రాహు అంటే చాలా ఇష్టం. అదే విధంగా 2 నంబర్ కూడా ఇష్టమే. 8కి కలిసి రాని నంబర్స్ కూడా తెలుసుకోండి. లక్కీ నంబర్ తెలుసుకోవాలి, అన్లక్కీ నంబర్ కూడా తెలుసుకోవాలి. 8కి వచ్చేసి లక్కీ నంబర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. 8కి ఫస్ట్ ప్రిఫరెన్స్ 5 లక్కీ నంబర్ గా ఉంటుంది, 6 ఉంటుంది, 3 కూడా ఉంటుందండి. 8కి 6, 3 ఉంటుంది. 9 వెరీ వెరీ ఇంపార్టెంట్. 9కి బాగా కలిసి వచ్చే లక్కీ నంబర్ 1, 6, 9 అండ్ 3 కూడా 3, 6, 9. ఇవి లక్కీ నంబర్స్. ఇలా చూసుకోవాలి. ఏ నంబర్ కి ఏ నంబర్ లక్కీ వస్తుంది అది తెలుసుకోగలిగితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఒకవేళ మనం లక్కీ నంబర్స్ తెలుసుకున్నాము, మనం ఎక్కడెక్కడ వాడాలి, మన డైలీ లైఫ్ లో నంబర్స్ యొక్క ప్రాముఖ్యత మనకి ఎక్కడ ఉంటుంది. మీకు ఒక లక్కీ నంబర్ తెలిసింది. మీ లక్కీ నంబర్ తెలిసినప్పుడు మీరు దాన్ని మొబైల్ పాస్వర్డ్ లో వాడొచ్చు. రోజుకు 50 నుంచి 100 సార్లు మొబైల్ ని చూస్తూ ఉంటాము. కాబట్టి మొబైల్ పాస్వర్డ్ లో వాడండి. ఏటీఎం పిన్ లో వాడండి. మీరు లక్కీ మొబైల్ నంబర్ కొనేటప్పుడు మీ లక్కీ నంబర్ లోనే మొబైల్ నంబర్ తీసుకోండి. మీ వెహికల్ నంబర్లలో తీసుకోండి. మీరు ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు లక్కీ హౌస్ నంబర్ వచ్చేటట్లు చూసుకోండి. చాలా మంది ఇలా తీసుకుంటారండి వాళ్ళ నంబర్ ఆధారంగా నంబర్ వచ్చేటట్లు. అదే విధంగా బ్యాంక్ అకౌంట్లలో మీరు ఏదైనా ఒక శుభకార్యాన్ని స్టార్ట్ చేసేటప్పుడు మీకు కలిసి వచ్చే లక్కీ నంబర్ లోనే చేయండి. అదే విధంగా మీ వెహికల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, మ్యారేజ్ డేట్, చాలా మంది మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ లక్కీ డేట్ వస్తుందా లేదా లక్కీ నంబర్ అనేది చూసుకుంటారు. ఇలా మీరు రకరకాలుగా మీ లైఫ్ లో మీరు ఈ నంబర్స్ ని వాడడం ద్వారా ఆ నంబర్ యొక్క పవర్ పనిచేస్తుంది. 100% పాజిటివ్ రిజల్ట్స్ ని ఇస్తుందండి. కాబట్టి మీకు ఏ లక్కీ నంబర్ కలిసి వస్తుంది, ఏ లక్కీ నంబర్ ద్వారా మీరు లైఫ్ లో సక్సెస్ అవుతారు, ఏ నంబర్స్ ని మీకు ఎనిమిగా ఉన్నాయి అది తెలుసుకొని మీరు లైఫ్ ని లీడ్ చేయగలిగితే 100% నంబర్ పవర్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే యూనివర్స్ మొత్తం నంబర్ లోనే ఉంది. నవగ్రహాలను చూడండి 9 నంబర్లు ఉన్నాయి. నక్షత్రాలను చూడండి 27 నక్షత్రాలు అంటే 9 ఉన్నాయి. మళ్ళీ 27 నక్షత్రాలకి 4 పాదాలు అంటే 27 × 4 108 అంటే 9. అంటే ప్రపంచం మొత్తం 9 కాంబినేషన్ లోనే ఉంది. తల్లి గర్భంలో శిశువు కూడా 9 నెలలే ఉంటాడు. నవమాసాలు, నవరంధ్రాలు, నవరాత్రులు ఇవన్నీ 9తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి నంబర్స్ అనేవి 100% మన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. వ్యక్తి యొక్క పుట్టుక నంబర్తో ప్రారంభమవుతుంది. వ్యక్తి యొక్క జీవితం అంతం కూడా నంబర్తోనే ఎండ్ అవుతుంది. ఫలానా తేదీలో పుట్టాడు, ఫలానా నంబర్లో పుట్టాడు, ఫలానా డేట్లో చనిపోయారనే చెప్తారు. కాబట్టి లక్కీ నంబర్ తెలుసుకొని మీ జీవితాన్ని 100% ముందుకు తీసుకెళ్ళొచ్చు.